వెల్కమ్ టు టే న్యూస్. నేను సింధూరా. ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ప్రజాస్వామ్యాన్ని మోదీ కూనీ చేస్తున్నారు. సిబిఐ, ఐటీ, ఈడీలకు భయపడబోమన్న ఖర్గే. కాశ్మీర్లో ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న కూంబింగ్. ఆర్మీ వాహనాలపై దాడి స్థలంలో ఎన్ఐఏ విచారణ. ఇంకా జల దిగ్బంధంలోనే దక్షిణ తమిళనాడు జిల్లాలు. కనీస అవసరాలకు అవస్థలు పడుతున్న ప్రజలు. పంట సాయం కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలు. ఎకరం లోపు రైతుల్లో సగం మందికే రైతు బంధు. కరోనాపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తం. అన్ని టీచింగ్ ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో డిఎంఈ మీటింగ్. ఇక డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో కారు ప్రమాదం జరిగింది. గచ్చిబౌలి కేర్ హాస్పిటల్ సమీపంలో ఓ కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో శివరామకృష్ణ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో కారు ప్రమాదం జరిగింది. గచ్చిబౌలి కేర్ హాస్పిటల్ సమీపంలో ఓ కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో శివరామకృష్ణ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణపై డీజీపీ రవిగుప్తా సమీక్ష నిర్వహించారు. డ్రగ్స్ నియంత్రణపై కఠినంగా వ్యవహరించాలని నార్కోటిక్ బ్యూరో అధికారులు, కమిషన్లను, ఉన్నతాధికారులను ఆదేశించారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి, డ్రగ్స్ రాకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని డీజీపీ సూచించారు. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 2% క్రైమ్ రేట్ పెరిగిందన్నారు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి. అసెంబ్లీ ఎన్నికలు, ఇతర పండుగలు ప్రశాంతంగా నిర్వహించామని చెప్పారు. రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట వినపడకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. డ్రగ్స్ వినియోగించేవారు ఎక్కడున్నా వెతికి అరెస్ట్ చేస్తామని, గల్లీలో గంజాయిపై కూడా నిఘా పెంచినట్లు చెప్పారు. ఇక డ్రగ్స్ ను పట్టుకునేందుకు 2 స్నిప్పర్ డాగ్స్ కు ప్రత్యేక శిక్షణ ఇచ్చామని సిపి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇయర్ ఎండింగ్ క్రైమ్ రివ్యూను ఆయన విడుదల చేశారు. కానీ ఆల్ మేజర్ ఈవెంట్ సిటీలో ఏవైతే జరుగుతాయో అవన్నీ చాలా పీస్ఫుల్గా కమ్యూనల్ హార్మనీ అనేది వెళ్ళి విరుస్తూ జరుపుకోవడం జరిగింది. ఈ సంవత్సరం మీకు తెలుసు ఎలక్షన్స్ కూడా జరిగినాయి తెలంగాణ అసెంబ్లీకి.
సో ఆ ఎలక్షన్స్ కూడా చాలా పీస్ఫుల్గా డెమోక్రటిక్ ప్రాసెస్ని అంతా ఎన్ష్యూర్ చేస్తూ ప్రజలు స్వేచ్ఛగా నిర్భయంగా ఓటు వేసుకునే విధంగా సిటీ పోలీస్ చాలా శ్రమించారు. అది కాకుండా ఈ సంవత్సరం మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఒక దశాబ్దమైన సందర్భంగా డిసెన్నియల్ సెలబ్రేషన్స్ కూడా జరిగాయి. సిటీలోనే ఎక్కువ ఈవెంట్స్ అయినాయి, మీకు అందరికి తెలుసు అది. అవన్నీ కూడా ఆల్ ఈవెంట్స్ సక్సెస్ఫుల్గా జరుపుకోవడం జరిగింది వితౌట్ ఎనీ హిచ్. మొట్టమొదటిసారిగా బహుశా దేశంలోనే మొట్టమొదటిసారిగా సైబర్ క్రైమ్ సంబంధించిన స్పెషల్ వింగ్స్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అన్నది అది సెంట్రల్ లెవెల్లో ఉంది, కానీ బట్ స్టేట్ లెవెల్లో మనమే బహుశా దానికి ఆద్యులంగా అని చెప్పుకోవచ్చు. అట్లాగే నార్కటిక్స్ తెలంగాణ స్టేట్ యాంటీ నార్కటిక్స్ బ్యూరో, ఉమెన్ సేఫ్టీకి సంబంధించిన వింగ్స్. ఫ్రెండ్స్, 2022 సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరము ఓవరాల్ క్రైమ్స్ 2% పెరిగి ఇప్పుడు 24,821 కేసులు ఈ సిటీలో నమోదైన హైదరాబాద్ సిటీ పోలీస్లో. అందులో బాడీలీ క్రైమ్ 16% పెరిగితే మీకు ఈ నంబర్ అందులో ఉంది. అయినా మీరు ఏమైనా స్పెసిఫిక్ అడిగితే నేను చెప్తాను. 2023లో 2,537 బాడీలీ క్రైమ్స్ అయినాయి. 2022లో అది 2,181 ఉంది. మర్డర్స్ తగ్గినాయి, 79 ఉన్నవి 64 అయినాయి. బట్ అదర్ గ్రేవ్ బాడీలీ క్రైమ్ ఇంక్రీజ్ బై 39%. అంటే 368 ఉన్నది గత సంవత్సరంలో, ఈ సంవత్సరం ఇప్పటికే 513 అయినాయి. నాన్ గ్రేవ్ బాడీలీ క్రైమ్ ఆల్సో ఇంక్రీజ్ బై 12% ఫ్రమ్ 1813 టు 2024. 2,024 కేసులు అయినాయి. ప్రాపర్టీ, సో దట్ ఈస్ అబౌట్ బాడీలీ అఫెన్సెస్. ప్రాపర్టీ క్రైమ్కి వస్తే ఇట్ ఇంక్రీజ్ బై 9% ఫ్రమ్ 3,094 కేసెస్ ఇన్ 2022 టు 3,361 కేసెస్ దిస్ ఇయర్. Unfortunately, recovery is also increased, which is a good feature, positive feature, from 61% to 74%, which is 13% improvement in the recovery. Rape cases increased by 19%, 336 నుంచి 403. POCSO, Protection of Child from Sexual Offences Act 2012, ఆ యాక్ట్ కింద కేసెస్ తగ్గినాయి, 12% తగ్గినాయి. అంటే 2022లో 428 ఉంటే ఇప్పుడు 377 మాత్రమే అయినాయి. And I think this is because of the effective working of SHE teams, Bharosa, and the police overall, which has sent right signals to the criminals who indulge in this, child sexual offences. There is 11% increase in overall cyber crimes this year. ఈ సైబర్ క్రైమ్స్ పెరగడానికి కారణం ఏంటంటే, ఇంకా అన్ఫార్చునేట్లీ డిస్పైట్ ఎక్స్పీరియన్స్ అండ్ డిస్పైట్ police and other forums also, citizens being made aware of ఈ గ్రీడ్ ఫర్ ఈజీ మనీ కావచ్చు, తర్వాత అదే ఈ కొన్ని లైక్స్ కొట్టడం, క్లికింగ్ మలీషియస్ లింక్స్ చేసి చాలామంది మోసపోతున్నారు. ఈ సంవత్సరం మొత్తం 5,624 కేసులు అయినాయి అండర్ డిఫరెంట్ హెడ్స్. యాజ్ యూ నో, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, ఇన్స్టిట్యూషన్స్ ఫ్రాడ్స్ కానీ, కౌంటర్ఫిట్ ఫేక్ కరెన్సీ డాక్యుమెంట్స్, ల్యాండ్ స్కామ్స్ వేర్ హ్యూజ్ మనీస్ ఆర్ ఇన్వాల్వ్డ్, ఎంప్లాయ్మెంట్ స్కామ్, జాబ్ ర్యాకెట్, మిస్అప్రాప్రియేషన్స్, కాపీరైట్ యాక్ట్, ఇవన్నీ ఇండివిజువల్ చీటింగ్స్, ఇవన్నీ కలిపి మనకు ఇన్ని కేసులు అయినాయి. అండ్ అమౌంట్ ఇన్వాల్వ్డ్ in these cases is almost 10,000 crores, 9,152 crores. And we'll be working in tandem, in coordination with the TS NAB, and together the instructions of the government are very, very clear and our intentions are very clear. I used the first opportunity to meet you when I took charge last week to tell this, to drive this point home, and I again use this opportunity also that drugs will not be tolerated in this city and in the state of Telangana, and drugs offenders will be ఎక్కడున్నా కూడా వాళ్ళని వెతికి పట్టుకొని మా ఇన్ఫర్మేషన్ సిస్టమ్ స్ట్రెంగ్తెన్ చేస్తాం.
నల్గొండ జిల్లాలో ఆటో డ్రైవర్లు ఓనర్లు ఆందోళన బాటపట్టారు. మునుగోడు మండల కేంద్రంలో ఆటో డ్రైవర్లు రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతో జీవనోపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లంతా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. మునుగోడు మండలంలో ఏఐటీసీ ఆధ్వర్యంలో ఆటో కార్మికులు రస్తారోక చేస్తా ఉన్నారు. ఈ రస్తారోక చేయడానికి కారణం అంటే ప్రభుత్వం మహాలక్ష్మి పథకం పెట్టిన తర్వాత లేడీస్ మొత్తం బస్సులు ఎక్కడం జరుగుతూ ఉంది. దానికి మేము వ్యతిరేకం కాదు. అయినా కానీ కార్మికులు బండ్లు కొనుక్కొని నెలకు ఈఎంఐ కడుతూ అలా జీవనోపాధి కోల్పోతా ఉన్నారు. అందుకనే ప్రభుత్వం తక్షణం స్పందించి ప్రతి ఆటో కార్మికుడికి నెలసరి 15,000 వేయాలని ఏఐటీసీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రకంగా ప్రభుత్వం స్పందించకుంటే ముందు కార్యక్రమాలు చేస్తానికి కూడా సిద్ధం ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎవడి పాలైంద్రో తెలంగాణ అన్నమాట ఇప్పుడు ప్రతి ఉద్యమకారుడి గుండెను దహించి వేస్తున్నది. స్వరాష్ట్రంలో మన పాలనకు కేంద్రమైన అసెంబ్లీలోనే రేవంత్ సర్కార్ 6 దశాబ్దాల తెలంగాణ ఉద్యమాన్ని చెరబట్టిన వైనం చూసి తల్లడిల్లుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో అసలు తెలంగాణకు ఎలాంటి నష్టం జరగలేదు. బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగిందన్న అబద్ధపు రాతల శ్వేతపత్రాలు చూసి హాతుషువైంది. ఎవడనుకున్నాడు ఇట్లా నువ్వుని అన్న కాలోజీ రాతలు గుర్తు చేసుకుని కన్నీరు మున్నీరవుతున్నది తెలంగాణ. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయమే జరగలేదట, అద్భుతాలు జరిగాయంట. ఉమ్మడి రాష్ట్రంలో నిధుల మళ్లింపంతా అబద్ధం అంట. ఆనాడే అంతా బాగుందట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే తెలంగాణలో ఇబ్బడి ముబ్బడిగా అభివృద్ధి జరిగిందట. ఇవేవో ఆంధ్ర నేతలు చెప్పిన మాటలు కాదు. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలోని ఆణిముత్యపు మాటలు. ఇంత దారుణంగా తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమాన్ని నాటి సమైక్యవాదులు కూడా అవహేళన చెయ్యలేదు. ఎంత దుర్మార్గం, ఎంతటి దౌర్భాగ్య పరిస్థితిది. తెలంగాణ కోసం అలు పెరగకుండా ప్రాణాలు పణంగా పెట్టి సాగించిన 6 దశాబ్దాల పోరాటానిక ఇంతటి దురావస్థ. ఆత్మగౌరవ బావుటాగా స్వయం పాలన కోసం ఉద్యమించి వేలాది మంది ఆత్మార్పణల తరువాత సాధించుకున్న మన స్వరాష్ట్రంలో మన పాలనకు కేంద్రమైన అసెంబ్లీలోనే పేగులు తెగేదాకా కొట్లాడిన తెలంగాణ ఉద్యమానికి ఇంతటి పరాభవమా? రేవంత్ రెడ్డి సర్కార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రం యావత్ తెలంగాణ ఉద్యమాన్ని అత్యంత దారుణంగా అవమానించింది. 1957 నుంచి 2014 దాకా తెలంగాణలో అసాధారణ వృద్ధి నమోదైందట. 57 ఏళ్ల కాలంలో తెలంగాణ అభివృద్ధికి 4.98 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. రోడ్లు, నీటి ప్రాజెక్టులు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, పవర్ ప్రాజెక్టులు అద్భుతంగా కట్టారట. అవే శ్వేతపత్రంలో రేవంత్ రెడ్డి సర్కారు పొందుపరచిన అబద్ధపు మరకలు. జనం నవ్విపోతారన్న ఇంగితమన్నా ఉండాలి కదా. ఎవరు రాసిన రిపోర్ట్ ఇది? తెలంగాణ ఉద్యమాన్ని నిట్ట నిలువున అపహాస్యం చేస్తున్న ఈ వ్యాఖ్యలు ఏ సమైక్యవాది సంధించిన వెన్నుపోటు కత్తులు. రేవంత్ రెడ్డి సర్కార్ శ్వేతపత్రంలో చెప్పినట్టు నిజంగా అంతటి అద్భుత ప్రగతి జరిగితే అసలు తెలంగాణ ఉద్యమం ఎందుకొచ్చింది? మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు మాకే కావాలని తెలంగాణ బిడ్డలు ఎందుకు పోరాటాలు చేశారు?
ఎందుకు 1969లో ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసిపడింది? అప్పటి కాంగ్రెస్ సర్కార్ ఎందుకు 369 మంది ఉద్యమకారులను అత్యంత అమానుషంగా, దుర్మార్గంగా, కుట్రపూరితంగా కాల్చి చంపింది? లలిత్ కుమార్ కమిటీ, వశిష్ఠ భార్గవ కమిటీ రిపోర్టులు ఎందుకు అవసరమయ్యాయి? వాంచు కమిటీ కుతంత్రంతో ముల్కీ రూల్స్ ఎత్తివేసే పన్నాగాలు ఎందుకు జరిగాయి? మరి 1976 అక్టోబర్ నుంచి నిబంధనలకు వ్యతిరేకంగా నియమితులైన తెలంగాణేతరులందరినీ 1986 మార్చి 30 నాటికి వెనక్కు పంపాలని భరత్ రెడ్డి సుందరేషన్ ఇచ్చిన కమిటీ నివేదిక మిథ్యేనా? జూరాల, శ్రీశైలం ఎడమగట్టు, శ్రీరామ్ సాగర్ లో ఉన్న గెజిటెడ్ ఉద్యోగులను వారి సొంత జోన్లకు పంపించివేయాలి. సచివాలయంలో వివిధ శాఖల హెచ్ఓడీల్లో జరిగిన అవకతవకలను సరిచేయాలి. బోగస్ లోకల్ సర్టిఫికెట్ల ద్వారా నియమితులైన తెలంగాణేతరులపై చర్యలు తీసుకోవాలి. నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాల్లో చేరిన వారిని, ప్రమోషన్లలో చేరిన వారిని గుర్తించి వెనక్కు పంపాలన్న భరత్ రెడ్డి సుందరేషన్ కమిటీ సిఫారసులన్నీ అవాస్తవాలేనా? ఆ తరువాత 2001 జూన్లో జీవో 610 అమలును పరిశీలించేందుకు జేఎం గిర్గ్లానీతో ఏకసభ్య కమిటీ ఎందుకు చేయాల్సొచ్చింది? రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన శ్వేతపత్రంలో చూపిన అభివృద్ధే నిజమైతే తెలంగాణ ఏర్పాటు విషయంలో విస్తృత అంగీకారం కోసం 2005 సంవత్సరంలో ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో కమిటీని పనిలేక నియమించారా? ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన దగా నిజం, దోపిడీ వాస్తవం, హక్కుల ఉల్లంఘన అమానవీయమని దేశవ్యాప్తంగా 36 పార్టీలు ఎందుకు గొంతెత్తాయి? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ఎందుకు లేఖలిచ్చాయి? ఎందుకోసం మాజీ ప్రధానులు విపి సింగ్, ఐకే గుజ్రాల్ తదితరులు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు పూర్తి మద్దతునిచ్చారు? ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అంతగా వెలిగిపోతుంటే తెలంగాణ ప్రజలెందుకు పోరుబాట పట్టారు? తెలంగాణ ఉద్యమానికి నాయకుడైన కేసీఆర్ ఎందుకు ఆమరణ నిరాహార దీక్ష చేయాల్సొచ్చింది? మన శ్రీకాంతాచారి ఎందుకు ఆత్మ బలిదానం చేసుకోవాల్సొచ్చింది? రాష్ట్రమంతా అగ్నిగుండమైతే దేశమంతా ఎందుకు వణికిపోయింది? వాటి ఫలితంగానే కదా 2009 డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటును ప్రకటించాల్సి వచ్చింది. ఆ తరువాత కేంద్రం మాట మార్చి మరోసారి తెలంగాణ ప్రజలను దగా చేస్తే 1200 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకోలేదా? తెలంగాణలో నిజంగా అభివృద్ధి జరిగి ఉంటే ఆ ఆత్మ బలిదానాలెందుకు జరిగాయి? సకల జనులంతా పోరుబాట పట్టాల్సొచ్చింది. మరోసారి కేంద్రం ఎందుకు 2010 ఫిబ్రవరి 3న శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది? ఆ కమిటీ 4 ఏళ్లు సాగదీసి ఎన్ని సమైక్య కుట్రలకు అవకాశం ఇచ్చినా తెలంగాణ ప్రజలెందుకు పోరుబాట వీడలేదు? అసలు రేవంత్ సర్కార్ శ్వేతపత్రంలో అభివృద్ధే నిజమైతే తెలంగాణ ప్రజల పోరాటం ముందు అప్పటి కేంద్ర సర్కార్ ఎందుకు మెడలు వంచింది? ఎందుకు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సొచ్చింది? బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పై పగ ఉంటే ఏకంగా తెలంగాణ ఉద్యమాన్నే కించపరచటం సబబేనా? తెలంగాణ ఉద్యమంలో ఏ నాడు లేని ఉద్యమకారులపై రైఫిల్ ఎక్కుపెట్టిన రేవంత్ రెడ్డి ఇలా ప్రవర్తించటం పెద్ద విడ్డూరమేం కాదు. మరి ఈ శ్వేతపత్రాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎలా సమర్థిస్తున్నారు? అంటే అసలు తెలంగాణ ఉద్యమమే అబద్ధమని చెప్పదలుచుకున్నారా? తెలంగాణ కోసం వేలాది మంది ఆత్మ బలిదానాలు, ప్రాణార్పణలన్నీ అవాస్తవాలేనా? అత్యంత అద్భుతంగా అభివృద్ధి చెందిన తెలంగాణ ప్రాంతాన్ని ఊరకని ప్రత్యేక రాష్ట్రంగా చేశారా? ఎన్నికలకు ముందు తెలంగాణ అమరుల పేరుతో చెప్పిన మాటలన్నీ మొసలి కన్నీరేనా? తెలంగాణలో ఆత్మ బలిదానాలు చూసి తల్లడిల్లి సోనియమ్మ
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసిందని కాంగ్రెస్ నేతలు ఇన్నాళ్లు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలేనా? దీనికి కాంగ్రెస్ నేతలంతా ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే. రేవంత్ సర్కార్ శ్వేతపత్రాల అబద్ధాల కుట్రలపై తెలంగాణ జనం మండిపడుతున్నారు. కోరి తలకెత్తుకున్న కొరివి తలను తగలబెట్టేసినట్టు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ సర్కారుకు వంతపాడిన మేధావులంతా ఇప్పుడేం వివరణ ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ బిర్యానీ అంటే ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. రేట్ ఎంతైనా సరే ఒక్కసారైనా టేస్ట్ చేయాల్సిందే. బిర్యానీ ప్రియులకు నాయుడు గారి కుండ బిర్యానీ రెస్టారెంట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం ₹2కే బిర్యానీ అందిస్తున్నారు. నిస్సందేహంగా ₹2కే బిర్యానీ తినొచ్చు. కానీ దీనికో చిన్న ట్విస్ట్ ఉంది. అదేంటో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. బిర్యానీ పేరు వింటే చాలు భోజన ప్రియులకు నోరూరుతుంది. డైటింగ్ చేస్తున్న వారైనా సరే బిర్యానీ పెడుతున్నారంటే చీట్ చేయాల్సిందే. హైదరాబాద్ బిర్యానీకి ఉన్న క్రేజ్ అలాంటిది. మరి అటు హోటళ్లు రెస్టారెంట్లు ఏం తక్కువ తినలేదు. పండుగలు వచ్చాయంటే కస్టమర్లను ఆకట్టుకునేందుకు వినూత్న ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అలాగే నగరంలోని నాయుడు గారి కుండ బిర్యానీ నిర్వాహకులు సైతం ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు. వారి 2వ వార్షికోత్సవం సందర్భంగా కేవలం ₹2కే బిర్యానీ అందిస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ ₹2 అని సంబరపడిపోకండి. ఎందుకంటే ఇక్కడ కండిషన్ ఉంది. అది ఏంటంటే ₹2 నోటు చెల్లించిన వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. హైదరాబాద్ బిర్యానీ ఒక్కో రెస్టారెంట్లో ఒక్కో రేటు ఉంటుంది. అయినా సరే రుచి ఉంటే రేటెంతైనా పెట్టేందుకు మన నగరవాసులు వెనుకాడరు. అయినప్పటికీ అతి తక్కువకే, అంటే కేవలం ₹2కే బిర్యానీ అందించాలన్న ఆలోచన నాయుడు గారి కుండ బిర్యానీ రెస్టారెంట్ నిర్వాహకులకు వచ్చింది. అయితే ఊరికే చీప్గా బిర్యానీ అందిస్తే మజా ఏముంటుంది? అందుకే దీనికో మెలిక పెట్టారు. ఎవరైతే ₹2 నోటు చెల్లిస్తారో వారికే ఈ ఆఫర్ను అందిస్తున్నారు. నాయుడు గారి కుండ బిర్యానీ నిర్వాహకులకు హైదరాబాద్లో 3 బ్రాంచులున్నాయి. కేపీహెచ్బి, గచ్చిబౌలి, దిల్సుఖ్ నగర్లోని ఈ బ్రాంచ్లలో ₹2కే బిర్యానీని అందిస్తున్నారు. దీంతో నోట్లు సేకరించే భోజన ప్రియులు ఉంటారు కదా, వారు ఎంచక్క ₹2 నోటు తెచ్చి తమకు నచ్చిన బిర్యానీని ఆస్వాదిస్తున్నారు. వినూత్న ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకోవడం నాయుడు గారి కుండ బిర్యానీ నిర్వాహకుల స్పెషాలిటీ. ప్రతి ఏటా ఒక ప్రత్యేకమైన ఆఫర్ను అందిస్తున్నారు. మొదటి వార్షికోత్సవం సందర్భంగా బాహుబలి తాలిని అందుబాటులోకి తెచ్చారు. ఇందులో 30కి పైగా వెరైటీ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. దీని ధర ₹1999. కానీ ఎవరైతే 30 నిమిషాల్లో బాహుబలి తాలిని స్వాహా చేస్తారో వారు బిల్లు కట్టనవసరం లేదు. ఈ ఆఫర్ను వినియోగించుకోవడంలో ఇప్పటి వరకు 7 మాత్రమే విజయవంతమయ్యారు. అలాగే ఈ 2nd యానివర్సరీ సందర్భంగా ₹2 నోటు చెల్లించిన వారికి బిర్యానీ అందిస్తున్నారు. ఇప్పటి వరకు 3 బ్రాంచుల్లో కలిపి 2000కు పైగా కస్టమర్లు ఈ ఆఫర్ వినియోగించుకున్నారని రెస్టారెంట్ నిర్వాహకుడు శివరామకృష్ణ తెలిపారు. హాయ్ అండి, నా పేరు శివరామకృష్ణ. మేము వచ్చేసి ఈ రెస్టారెంట్ని మేము 13వ తారీఖు 2022లో స్టార్ట్ చేయడం జరిగిందండి. ఆ రోజు మేము బాహుబలి థాలి అని 1 lakh ప్రైజ్ మనీతో కాన్సెప్ట్తో రావడం జరిగింది. దానికి మన హైదరాబాద్ చుట్టుపక్కల నలుమూల నుంచి వచ్చిన ప్రేక్షకులు చాలామంది ఆదరించారు మమ్మల్ని, కస్టమర్స్. అలానే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన సపోర్ట్తోనే మేము గచ్చిబౌలిలో స్టార్ట్ చేసాం, దిల్సుఖ్ నగర్లో స్టార్ట్ చేసాం. కేవలం 8 monthsలోనే 2nd యానివర్సరీ సందర్భంగా ₹2 నోట్కి బిర్యానీ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆఫర్ వచ్చేసరికి May 13 to 2014 వరకు 2024 వరకు రన్నింగ్లో ఉంటుందండి. మా దగ్గర ఇంతే కాకుండా బాహుబలి తాలి, అన్స్టాపబుల్ తాలి అని 2 తాలీలు ఉంటాయండి. బాహుబలి తాలి వచ్చేసరికి 30 minutesలో కంప్లీట్ చేస్తే 1 lakh ప్రైజ్ మనీ ఉంటుంది. అన్స్టాపబుల్ తాలి వచ్చేసరికి 45 minutesలో కంప్లీట్ చేస్తే 1,11,000 ప్రైజ్ మనీ ఉంటుందండి. ఇంతేకాక మా దగ్గర 200 ఐటమ్స్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయండి. నాయుడు గారి కుండ బిర్యానీ రెస్టారెంట్లో ₹2కే బిర్యానీ అందించడంపై కస్టమర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాము దాచుకున్న ₹2 నోటును తెచ్చి బిర్యానీని ఆస్వాదిస్తున్నారు. కేవలం ₹2కే ఇంత రుచికరమైన బిర్యానీ అందించడం చాలా బాగుందని అంటున్నారు. నా పేరు జాన్. ఇక్కడ ఫుడ్ అయితే బాగుంది, మంచిగా. ఆల్రెడీ 2 times వచ్చాము. దానివల్ల ఫుడ్ బాగడం వల్ల ఇప్పటికీ 2-3 సార్లు వచ్చాము.
మొత్తంగా నాయుడు గారి కుండ బిర్యానీ రెస్టారెంట్ వారి ₹2 బిర్యానీ ఆఫర్ హైదరాబాద్ లో వైరల్ అవుతోంది. ₹2 నోటుతో వచ్చి బిర్యానీని ఆరగించేందుకు భోజన ప్రియులు క్యూ కడుతున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.